వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కట్టంగూరు కవిత. ఈరోజు మనం బ్రెడ్ పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ని తీసుకోవాలి. ఆ క్రీమ్ కలర్లో ఉండేది బ్రెడ్ కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలి. పీసులు బాగా వస్తేనే మనకి బాగుంటుందండి రెసిపీ. ఇలా కట్ చేసుకోవాలి. కొన్ని ముక్కలు హాఫ్ కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నూనె పోసుకోవాలి తగినంత. బాయిల్ చేసుకోవడానికి బాగా వేయించుకోనికి ఆయిల్ తగినంత పోసుకోవాలి. బ్రెడ్ వేసుకోవాలి. రెడ్గా కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఇలా రెడ్గా రావాలి. బాగా వేగుతూనే టేస్టీగా ఉంటాయండి. ఇలా వేయించుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలు తీసుకోవాలి. నేను 1/2 లీటర్ తీసుకున్నాను. కొన్ని వాటర్ తీసుకొని కొంచెం చక్కెర వేసుకోవాలండి. చక్కెర తగినంత వేసుకోండి. స్వీట్గా ఉండాలి కాబట్టి కప్పున్నర తీసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి 2 స్పూన్లు. కొన్ని పాలల్లో అట్లా మిక్స్ చేసుకొని పోసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. లోపల గట్టి పడకుండా చూసుకోవాలి. చక్కెర 2 స్పూన్లు తీసుకోవాలి. కొంచెం బాయిల్ చేసుకొని పాకం వచ్చే వరకు మరిగించాలి. పాకం పక్కకు పెట్టుకోవాలి. వేయించిన బ్రెడ్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలా ముక్కలు అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా పాకాన్ని ఫస్ట్ స్టెప్లోనే పోసుకోవాలండి. క్రీమ్ని తీసుకొని రెడీ అయిన క్రీమ్ని అలా పోసుకొని మళ్ళీ స్టెప్ బై స్టెప్ పెట్టుకొని పోసుకోవాలి. అలా నీట్గా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత తీసుకొని వేసుకోవాలి ఒక గిన్నెలోకి. బ్రెడ్ పలావ్ రెడీ అయిపోయిందండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.